Program logic control. Programmable logic controllers. Okay. So basic function. End. Right. Scan. Input. Storing. Execute logic. Give output. Give Output. Okay. Now we are coming to inputs. What are inputs? Field sensor. Inputs are field sensors. Here we are using PLC to industrial field. Industrial field. To control motors, lights, heaters, solenoid valves. Okay. So any kind of logic or any kind of data also. మనము ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డాటా కూడా పంపిస్తాం. టెంపరేచర్ కావచ్చు, లేకపోతే ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఒక ప్రొడక్షన్ డాటా కావచ్చు. సో డాటా షుడ్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ మిషన్ టు అదర్, వన్ కంప్యూటర్ టు అదర్ కంప్యూటర్. ఆల్ కంప్యూటర్ షుడ్ బి interlinked to the machines. So all kind of production data or manufacturing data or raw material data, everything should be stored and it should be Access to all machines. దానికి SCADA సాఫ్ట్వేర్ అని వాడుతున్నాం. PLC తర్వాత PLC అప్పుడే దానికి ఇప్పుడే వెళ్ళామంటే మళ్ళీ ఓవర్లోడ్, నేను ఆల్రెడీ ఓవర్లోడ్ అవుతాను మళ్ళీ వస్తున్నాను. సో PLC is a smart system controlled by CPU. CPU and CPU architecture is like similar computer PC ఒక మెమరీ, ఒక పవర్ సప్లై, యూజర్ మెమరీ, ఇంటర్ఫేస్ డివైసెస్, కీబోర్డ్స్, మౌస్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఫీల్డ్ ఇంటర్ఫేస్ డివైస్ వస్తాయి. So what kind of inputs does field have? There are two types. Digital first. Digital, okay, and analog. What kind of digital inputs do we have in industry? Can you list some? Digital inputs ఏమేమి digital inputs కింద తీసుకోవచ్చు? Current voltage. ఇప్పుడు PLC అంటే ఒక డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా, small size, because this CPU, memory and everything are embedded. They are same mobile ఉందంటే చిన్నగా ఉంటాయి. PLC చాలా చిన్న సైజ్ ఉంటుంది, ఇంత డబ్బా ఉంటుంది. ఈ చిన్న డబ్బా CPU with the power supply, okay, and it has a input module, IO input module, output module అనుకుందాం. For example, we'll take only one example, and we are talking about only digital input, DI, and digital output only. Okay, these are digital input module and this digital output module. This CPU with power supply, with memory card, with user program and everything. This small size CPU which is controlling field, and the field is interfaced by this input module and output modules. So I am asking you to list some digital inputs, input sensors. అదే ఇప్పుడు నువ్వు ఒక ఇన్పుట్ మోడల్ ఎందుకు పెట్టుకున్నావు? మనం అంటే ఈ మోడల్కి ఒక వైర్ వస్తుంది ఇక్కడికి, ఓకే, ఒక వైర్ కావాలా, వస్తుంది ఒక వైర్. సో ఇప్పుడు ఇక్కడ నేను సోర్స్ సప్లై 24 volt తీసుకున్నాను. యూ మే ఆస్క్ వై యూ ఆర్ టేకింగ్ 24 volt.
Why you are not taking 5 volt? This PLC is made to work in industrial field. So 24 volts is a higher potential which can travel distances. 1 kilometer దూరం ఉందనుకో, అక్కడ ఎక్కడో పుష్ బటన్, అక్కడ ఎక్కడో గార్డెన్లో వాడు మోటార్ ఆన్ అవుతుంది బటన్. ఆ మోటార్ ఆన్ బటన్ అనేది 24 volts ఇక్కడ ఉందా, ఈ 24 volts ఒక వైర్ తీసుకున్నాం ఇక్కడ. ఇది సప్లై ఎక్కడ ఉంది, ఇక్కడ ల్యాబ్లో ఉంది. ఒక వైర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. అక్కడ పుష్ బటన్ ఉంది. ఏముంది పుష్ బటన్? స్టార్ట్ అని ఉంది. ఓకే, ఇది ఎక్కడికి వచ్చింది? పిఎల్సి ఇన్పుట్ టర్మినల్కి వచ్చింది. ఇక్కడ దీనికి 24 volts మైనస్ ఇచ్చాం. ఇక్కడ పిఎల్సీ లైన్ ఉంటుంది ఇన్పుట్. పిఎల్సీ లోపల ఏముంటుంది సర్క్యూట్ అంటే ఆప్టోకప్లర్ తెలుసా మీకు? ఆప్టోకప్లర్ ఎవరంటే వాయిస్ ఎట్లుంటుంది? వాట్ ఈస్ ఆప్టోకప్లర్ అండ్ వాట్ ఈస్ ఐసోలేషన్? ఐసోలేషన్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లో ఉంటాయా? ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఐసోలేషన్ కైండ్ ఆఫ్. అండ్ ఐసోలేషన్ అంటే టచింగ్లో ఉండవు, దూరం దూరం ఉంటుంది. చెప్పు ఏం చేసినా దూరంలో ఊరికే ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నా, నేను ఏమైనా అవుతున్నాను అనుకున్నా, ఏమైనా చూసాడా? ఓకే, యు ఆర్ కంఫర్టబుల్? ఆర్ యూ ఫాలోయింగ్? థ్యాంక్ యూ. సో ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్, ఇట్స్ ఐసోలేషన్ is there is no contact. Similarly, optocoupler is also isolation kind of thing. Field length ఉంది 24 volt ఉంది. 24 volt ఇక్కడ నుంచి హై వోల్టేజ్ వచ్చినా ఏమొచ్చినా మోడల్ డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీ ఇన్పుట్ మోడల్స్ డిజిటల్ ఇన్పుట్ మోడల్స్. దిస్ ఇస్ DI, డిజిటల్ ఇన్పుట్ మోడల్. we have optocoupler in the input side. ఆప్టోకప్లర్ అంటే coupled by light, అంతేనా? coupled by light is optocoupler. ఇప్పుడు 24 volts okay. So this is coming here inside terminal. This is the circuit. ఇక్కడ 24 volt వచ్చింది. ఓకే, ఒక రెసిస్టర్ లో డ్రాప్ చేసినాం. ఇది లైట్ ఏమో ఉంది 24 volt మైనస్. ఈ లైట్ ఈ ట్రాన్సిస్టర్ మీద పడుతుంది. దిస్ ఇస్ ఆప్టో కప్లర్ ట్రాన్సిస్టర్ అంటే బేస్ విల్ గెట్ ఆన్ విత్ లైట్. ఓకే, so when the supply to the terminal is there, when the supply to the terminal is there, this diode is forward bias. This will get on, light will fall onto the base transistor. This will get on, and this will map the memory. Suppose the input address here it is I1 unknown, for example. Okay, I is for input. Input 1 ఇక్కడ మెమరీ టేబుల్లో బిట్ ఆన్ అవుతుంది ఫస్ట్. ఎప్పుడు వాడి బటన్ నొక్కితే, ఓకే, ఈ బటన్ నొక్కితే ఇక్కడ నుంచి 24 volts అక్కడ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ నొక్కితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది బయట నుంచి. వాడు నొక్కితే రిటర్న్ ఈ టర్మినల్కి వస్తుంది. వస్తే ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. మెమరీలో 1 అని వస్తుంది. అప్పుడు CPU మెమరీలో 1 అని తీసుకుంది. ఓకే, నేను లాజిక్ రాస్తాను. ఇఫ్ ద ఇన్పుట్ అడ్రస్ 1, దిస్ ఈస్ ladder diagram, what we call this higher potential. Okay, this is higher positive.
positive. When 1i is on, address, ఇక్కడ program వస్తుంది. When 1i is on, I should give output 1q. Okay? So this output 1q will get on. This is common. Okay? What does output model have? Input అంటే అర్థమైంది కదా మీకు, ఆప్టోప్ ఉంటుంది, ఓ డయోడ్ లైట్ దీని వల్ల మెమరీలో 1 అని అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాసిన ఏమని రాసిన 1 ఆన్ అయితే కండిషన్ ఏంటి, 1 ఇన్పుట్ ఆన్ అయితే 1q అవుట్పుట్ రావాలని రాసిన. సో ద అవుట్పుట్ ఈజ్ గోయింగ్ టు మెమరీ మ్యాప్. ఇది అవుట్పుట్ అనుకున్నాం మ్యాప్. దీంట్లో ఎంత వచ్చింది, 1 అని వచ్చింది. ఈ 1 ఎట్లా బయటకు వెళ్తుంది, 1q ఫస్ట్ అవుట్పుట్ గెట్ హై. వాట్ ఇట్ షుడ్ హ్యావ్ ఇన్సైడ్, ఎట్లాంటి సర్క్యూట్ ఉండాలి, లాజిక్ ప్రకారం 1 అనేది మెమరీ టేబుల్. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ మాడ్యూల్ దగ్గర. ఈ మాడ్యూల్లో ఇక్కడ నువ్వు లోడ్ కనెక్ట్ చేస్తావు, ఏం కనెక్ట్ చేస్తావు, ల్యాంప్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ల్యాంప్ స్విచ్. ఇక్కడ మీకు స్విచ్ ఉంటుంది లోపల. దిస్ స్విచ్ మే బి ఏ ట్రాన్సిస్టర్, ఓకే, విచ్ ఈస్ ఆన్ బై లాజిక్ విత్ మెమరీ టేబుల్, ఆర్ ఇట్ మే బి రిలే. ఓకే, రిలే అంటే మనం ఎట్లా చూపిస్తాం, ఇట్లా కాంటాక్ట్ చూపిస్తాం. జస్ట్ 1 అవుట్పుట్ 1q అని పెడతాం బాగుంది ఫస్ట్ అవుట్పుట్. దిస్ రిలే గెట్స్ ఆన్. ఇది దీని లోపల స్విచ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయితే నువ్వు ఇప్పుడు సప్లై ఇక్కడ కామన్కి ఎంత ఇచ్చాం, మనం 24 hours ఇచ్చాం అనుకుందాం. ఇది దీనిలోంచి వచ్చి దీని లోపల స్విచ్ ఉంటుంది కదా రిలే, అది అకార్డింగ్ టు లాజిక్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఈ లైట్కి సప్లై వస్తుంది. ఈ లైట్కి కామన్ పెడుతుంది, లైట్ ఆన్ అవుతుంది. బట్ పుష్ బటన్ నొక్కుతాడు, పుష్ బటన్ ఇక్కడ ఇన్పుట్ టర్మినల్కి వచ్చింది 24 volt, మెమరీ 1 అయింది, లాజిక్కి వెళ్ళింది. లాజిక్లో 1 కనుక ఉంటే 1q ఆన్ అని చెప్పాము, 1q అవుట్పుట్కి వెళ్ళింది. అవుట్పుట్లో రిలేని పికప్ చేసింది. ఈ స్విచ్ క్లోజ్ అయింది అకార్డింగ్ టు ప్రోగ్రామ్. దిస్ క్లోజెస్ బై ప్రోగ్రామ్. లైట్ ఆన్. ఇది రిలే మాడ్యూల్ అయితే కాయిల్ కంట్రోల్ ఉంటుంది, సిపియూ కాయిల్ ఆన్ చేస్తుంది, రిలే పికప్ అవుతుంది. ఇది ఆన్. ఇది అర్థమైంది మీకు. అక్కడ వాడు బటన్ వదిలేస్తే ఆఫ్ అయిపోతుంది. మనం అవ్వద్దంటే ఏం చేయాలి, PLCలో it is a smart. So advantage is you can use inputs and outputs any number of times. ఇప్పుడు ఇది అవుట్పుట్ కదా, ఇట్లా పెడతాయి. దీని అడ్రస్ ఎంత, 1 అయిన ఒక్కగానే 1q అనేది కదా, 1q మళ్ళీ సపోర్ట్ చేస్తుంది ఆల్రెడీ అకార్డింగ్ టు ఇదే. దిస్ విల్ స్కాన్ సైక్లికల్లీ. సో ఫస్ట్ కండిషన్ ఇట్ ఈస్ గెటింగ్ ఆన్ 1q. టేబుల్ అయిపోయింది, 1 హై అయింది. ఇప్పుడు సెకండ్ లైన్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ లైన్ 1q ఉందా అని చూసింది, ఉంది. 1 అయి ఉందా, లేదు, వదిలేసాడు. కానీ 1q ఉంది కాబట్టి 1q నుంచి కంటిన్యూ అవుతుంది. దీన్ని ఆపాలంటే సెకండ్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇన్పుట్ 2i. ఇన్పుట్ 2i మనం ఏం చేస్తామంటే స్టాప్ బటన్ వైరింగ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇది ఉంది కదా 24 volt, ఇక్కడి నుంచి స్టాప్ బటన్ ఎన్నో అనేది తీసుకుంటాం మనం ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ కోసం. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంది ఇది 2i, ఎక్కడ ఉంది, ఇక్కడ మోడల్లో. అక్కడ ఫీల్డ్ నుంచి 2i తీసుకొస్తాం. ఇక్కడ 2i లాజిక్ లో రాయాలి కదా, మనం 2i ఏమని రాస్తాం, if 2i is not there, ఓకే, అంటే 2i ఇప్పుడు ఉంటుంది కండిషన్, ఎగ్జిక్యూట్ అవుతుందా, 1 నొక్కాడు, 2కి ఇప్పుడు 2 ఆల్రెడీ ఆఫ్ లో ఉంది ఇక్కడ. దిస్ విల్ బి క్లోజ్డ్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్ కదా, అంటే 2 సిగ్నల్ లేదు, వాడు నొక్కలేదు కూడా, మనకి వెళ్ళిపోతుంది కదా ముందుకి. ఎట్లాగో లేదు, సిగ్నల్ లేనప్పుడే రాష్ట్రం కండిషన్. సో దిస్ విల్ గెట్ ఆన్. వెన్ యూ ప్రెస్ దిస్ వన్, this will get open and switch off. This is normal DOL starter. అంతేనా, సింపుల్. ఇది